నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. అధైర్యపడద్దు, ప్రజలకు నేనున్నాను, అండగా మీకు నేను నిలుస్తాను అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు. అయితే కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ప్రజల నుంచి నేను కాపాడుతాను, నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాం 2029లో అని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నాడు. నిజంగా గత 5 సంవత్సరాల్లో ప్రజలను కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలకు అండగా ఉంటాడా అని క్వశ్చన్ మార్క్లో ఉంది ఇప్పుడు ప్రజల నుంచి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు గత 2-3 రోజుల నుంచి పులివెందుల నియోజకవర్గంలో పర్యటన కొనసాగిస్తున్నారు. అక్కడ నందిపల్లిలో నందీశ్వర ఆలయంలో ప్రతిష్టకి గుడి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. అక్కడ పూజ చేస్తూ పంతులతో కూర్చొని హోమం చేయటం అంతా జరుగుతూ వస్తుంది. అక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజల్లో విషయాలన్నీ తెలుసుకొని అండగా మీకు నేనుంటాను అని భరోసా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారా సార్? అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా వచ్చిందంటమ్మా, ఇప్పుడు తనకి తను భరోసా ఇచ్చుకోవాలి, తనకు తను అండగా నుంచోవాలి పులివెందుల్లో. ఎందుకంటే పార్టీ పరిస్థితి బాగోపోయినా అది వేరే మాట. తను సొంత నియోజకవర్గంలో మొన్న ఈ మధ్య జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోయింది. అంటే ఒక 50 సంవత్సరాలుగా మకుటం లేని మహారాజులాగా వాళ్ళ కుటుంబ పరిపాలన సాగిన నియోజకవర్గంలోనే పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అది ఒక వార్నింగ్ బెల్ లాగా ఆయనకు అర్థమైంది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రంలో నేను గెలిచినా గెలకపోయినా వైనాట్ కుప్పం అని ప్రశ్నించినట్టుగా ఇప్పుడు వైనాట్ పులివెందుల అని పులివెందుల ప్రజలే ప్రశ్నించారు, ప్రతిపక్షాలు ప్రశ్నించలా. వైనాట్ పులివెందుల, నువ్వు ఇక్కడ మాత్రం ఎట్టా గెలుస్తావు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అందువల్ల ఇవాళ ఆయన పులివెందుల ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. పులివెందుల్లో కూడా ఆయనకేమి గతంలో పెద్ద టచ్ లేదు. ఆయన ఆ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నించని ప్రశ్న అక్కడి నుంచే వచ్చింది. రైతుల పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు ఎందుకు ఉన్నాయి అన్న ప్రశ్న రాష్ట్రంలో మిగిలిన 174 నియోజకవర్గాల్లో ఎక్కడా రాలా, తన సొంత నియోజకవర్గంలోనే వచ్చింది. అంటే ఒక నివురు గప్పిన నిప్పులాగా ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. కాకపోతే ఒక భయం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తలుసుకుంటే ఏదైనా చేస్తాడు అనే ఒక భయం కూడా ఉండింది. అందువల్ల మొన్న సాధారణ ఎన్నికలప్పుడు గెలిచిన, ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైన ఓటమి జరిగిందో పులివెందుల ప్రజలు కూడా పులులయ్యారు. మనమేమి ఎవరికి జంకాల్సిన అవసరం లేదు, మనం కూడా పులులమే. కాబట్టి మన పులి పవర్ ఏంటో చూపించాలని జెడ్పీటీసీలో చూపించారు. ఇప్పుడు అందుకని ఆయన సొంత నియోజకవర్గంలో అయినా సరే పునాదుల్ని గట్టిపరచుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, నేను ఉన్నానని ధైర్యం, ఆయన ధైర్యం చెప్పుకుంటున్నాడు. మీరందరూ ఉంటే నేను కూడా నిలబడతానని చెప్పడానికి ఆయన ఆ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నిజంగానే ఆ నందిపల్లి విలేజ్లో ఏదో నిన్న శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఆయన ఒక్కడే వెళ్ళాడు. యాక్చువల్గా ఆ విలేజ్లో అందరూ ఊహించింది ఏంటంటే సతీ సమేతంగా వచ్చి శివలింగ ప్రతిష్టాపన జరుగుతుందని. జనరల్గా హిందూ మతంలో జరిగే ఎటువంటి ఇవైనా యజ్ఞం కానీ లేకపోతే వాటిని పూజలు ఏటిల్లో కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూర్చోవాలి. అందువల్లే గతంలో రాములు వారు సీతమ్మ అప్పుడు అడవికి వెళ్ళినప్పుడు కూడా ఆమె బంగారు విగ్రహాన్ని తయారు చేయించి ఆయన పక్కన కూర్చోబెట్టి మాత్రమే పూజలు చేశారు. ఇప్పుడు వాళ్ళు సరే దానికి కూడా వాళ్ళు సర్దుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన స్థానిక ఎమ్మెల్యే కాబట్టి పిలిచారు. ఒకడు వచ్చినా ఆయన రాకపోయినా ఆయన ఊరికే దూరంగా పని ఆ మతం మీద ఆయనకు విశ్వాసం లేకపోయినా దూరంగా నుంచున్న ప్రతిష్టాపన కార్యక్రమం అనేది మీరు చెప్పినట్టు పూజారులు చేసేస్తారు. అయితే నిన్న ఆయన భరోసా ఇచ్చింది ఏంటంటే ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయని, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఆ నందిపల్లి కాదు వేదిక. అది ఎక్కడి నుంచి మాట్లాడాలంటే శాసనసభలో మాట్లాడాలి. ఆయన 11 మంది శాసనసభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ పార్టీని వాళ్ళ గొంతుకుని అసెంబ్లీ వేదికగా వినిపించాలి. ఇటువంటి ఏమైనా ఉంటే చెబితే వాళ్ళు కూడా అధికార పక్షం కూడా ఎంతవరకు జరిగిందా జరగలేదా అని చెప్తారు. నిన్న కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు శాంతి భద్రతలు బాగాలేవు అని చెప్పాడు. బాగాలేవు అని చెప్పినప్పుడు బీజేపీ పక్ష నాయకుడు సోము వీర్రాజు గారు కూడా వెంటనే లేచి, అయ్యా అప్పుడు కాదు,
స్వయంగా ప్రధాని మోడీ గారు చిలకలూరుపేట వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా చిలకలూరుపేట, గుంటూరు పక్కనే ఉంది, అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది అని ముందు నుంచి చెప్పినా కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవటం వలన అక్కడ తీవ్రమైనటువంటి డిస్టర్బెన్స్ జరిగింది. ప్రధాని రసాభాస అయింది ఆ సభ. కొన్ని కిలోమీటర్ల లెక్క ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రధాని గారు వేదిక దగ్గరికి వెళ్ళటానికే కష్టమైంది. చాలామంది ముఖ్యమైన అతిథులు కూడా రాలేకపోయారు. రెండోది బారికేడ్లు ఎరగొట్టేయటం, మైక్ వైర్లు తెంచేయటం, తర్వాత లైటు టవర్స్ల మీదకి పబ్లిక్ ఎక్కటం. ప్రధాని గారు స్వయంగా తన ప్రసంగాన్ని ఆపి ముందు వాళ్ళని దించమని అక్కడ పోలీసు అధికారులను ఆదేశిస్తే కూడా సరైన స్పందన రాలేదు. దానికి ప్రతిస్పందనగా ఆ జిల్లా సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయమని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినాయి. అంటే అది అసాధారణమైన చర్య. అట్లా ఒక శాంతి భద్రతలు వైఫల్యమైనదని ప్రధాని సభలో అంటే ఓ రకంగా ఆయనకి ప్రాణహాని కూడా ఏర్పడే సందర్భంగా భావిస్తారు వాళ్ళు. అందువల్ల కేంద్రం చాలా ఘాటు స్పందనగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ఎస్పీని సస్పెండ్ చేశారంటేనే రాష్ట్రానికి చెంపపెట్టు లాంటిది. అప్పుడు కూడా జరిగింది అంటే అది తట్టుకోలేక మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ప్రధాని ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధాని వ్యక్తిత్వాన్ని పొగళ్ళు ఆయన అక్కడ. ప్రధాని పర్యటనలో శాంతి భద్రతల వైఫల్యాన్ని మాత్రమే ప్రస్తావించాడు. ప్రధాని ముఖ్యం కాదు అక్కడ, శాంతి భద్రతల వైఫల్యం ప్రధానం. అది తట్టుకోలేక అంటే మీ టైంలోనే జరిగిందని చెప్తే నిన్న వాకౌట్ చేశాడు. అట్లాగే ఇప్పుడు ఈయన శాసనసభకి వెళ్లకుండా 11 మందితో తను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నందిపల్లిలో ఇంకోసాటో వెళ్తే అక్కడ ప్రజలు కాదు నిర్ణయించాల్సింది. శాసనసభ అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీ తరపున జడ శ్రవణ్ కుమార్ అని ఆయన అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నాడు. గంటకి 5-6 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు అవుతున్న శాసనసభలో నిన్న 164 మంది ప్రతిపక్షాల వాళ్ళు రావటం తప్పన్నట్టు మాట్లాడుతున్నాడు. రాని వాళ్ళు ఏమో గొప్ప వాళ్ళు అయ్యాడు, వచ్చిన వాళ్ళని గొర్రెల మందతో పోలుస్తున్నాడు. శాసనసభకు రావటం తప్ప, గొర్రెల మంద వచ్చినాడు. మరి ఆ 11 మంది ఎక్కడ తిరుగుతున్నారు? కొండల్లో గుట్టల్లో ఏం మేస్తున్నారు? అది మరి గొర్రెలా ఇంకేమన్నా వేరే జంతువులా? మొన్న ఏదో కొవ్వు కలిసింది అన్నారు కదా ప్రసాదంలో, అలాంటి జంతువుల బాధ్యతను వదిలిపెట్టి మాట్లాడే వ్యక్తి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఆయన ప్రసార మాధ్యమాల్లో మాట్లాడమని ఆయన నెత్తి మీద 100 రూపాయలు పెట్టి 5 రూపాయలు కొనమంటే కొనరు ఆయన్ని. ఆయనకి ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముడుపోతాడు. ఆయనే చెప్పాడు, నేను కిందటి ఎన్నికల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు ఒక పార్టీ ఉంది ఏదో ఒక అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్నాడు, కానీ ఆయనకి స్వయంగా 400 ఓట్లు రాలా పోటీ చేస్తే. ఆయన ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ మద్దతు ఇవ్వాలంటే కూటమి పార్టీలు 1 కోటి రూపాయలు ఇవ్వాలంట ఒక్కొక్క నియోజకవర్గానికి, ప్లస్ 5-6 సీట్లు అడిగాడు ఆయన. అసలు 5-6 సీట్లు ఇచ్చినా కూడా ఆ పార్టీలు గెలవగలిగిన శక్తి ఉండా? ఆ పార్టీ అధ్యక్షుడికే 400 ఓట్లు రాని వ్యక్తి సీట్ ఇచ్చినా వీళ్ళు గెలవలేరు. ఇంకొక 25 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేడు ఆయన. అలాంటి వ్యక్తిని ప్రసార మాధ్యమాల్లో మాట్లాడమని ఇక్కడ పురమాయించి ఆయన విలేజెస్లో అక్కడ మాట్లాడుతున్నాడు, నేను మీ తరపున ఉంటానని. ఆయన మా ప్రజల తరపున ఉంటాడనే కదా 24లో ఆయనకు అధికారం ఇచ్చినందుకు ఆయన భక్షించిందే ప్రజల్ని. కాబట్టి అందువల్ల భక్షణకి గురైనాడికి తెలుసు బాధ ఏంటో. అందువల్లే మొన్న 24లో బాబు నువ్వు మాకు వద్దు అని తిప్పి పంపారు. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే కనీసం పులివెందుల ప్రజలైనా నన్ను కాపాడండి అని ఇప్పుడు ఆయన వేడుకునే పరిస్థితికి వెళ్ళాడు. అంతకుముందు ఎప్పుడు పులివెందులు వెళ్ళేవాడు కాదు. వెళ్తే అసలు బెంగళూరు ప్యాలెస్ కూడా వెళ్ళాలి. అధికారంలో ఉన్నంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకు వస్తున్న ఆదాయ మార్గాల నుంచి డబ్బుల్ని ఛానలైజ్ చేసుకోవటమే సరిపోయింది. ఇప్పుడు పులివెందులు గుర్తొచ్చింది ఎప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత. కాబట్టి రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సర్కస్లు ఫీట్లు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నిజ రూపం ఏంటో ఇవాళ పులివెందుల ప్రజలకు పూర్తిగా అర్థమైంది. కడప జిల్లా ప్రజలకు కూడా అర్థమైంది. ఈయన హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తాడు తప్ప ప్రజలతో మమేకమయ్యే సందర్భం రాదు. ఇవాళ మనం పులివెందుల నుంచి ఎన్నుకుంటే ఈయన ఒక్కరోజన్నా వెళ్ళి శాసనసభలో పులివెందుల గురించి మాట్లాడా. ఇంకా వాళ్ళే కూటమి ప్రభుత్వం వాళ్ళే మనకు కావాల్సినవి అన్నీ చేసి పెడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నా లేకపోయినా ఒకటే అనే పరిస్థితికి వచ్చింది. రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా నామినేషన్ వేసినా కూడా ఎవడు కూడా ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే శాసనసభకి వెళ్ళని వ్యక్తుల్ని ఎన్నుకోవటం వలన 2024 నుంచి 29 దాకా వాళ్ళు చూసిన పరిస్థితిలో అటువంటి ఆయననే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా కనుక అట్లా శాసనసభలకి వెళ్ళి తమ బాధ్యతలను నెరవేర్చిన పార్టీలను ప్రజలు ఆదరించరు. అది వెరీ సింపుల్.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు తత్వం బోధపడింది. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు.